శిరీష. అందరికీ నమస్కారం మేడం. హాయ్ వస్తుంది. మేడం. నేను ఈ హాస్పిటల్‌కి పేషెంట్ కాదండి. నా ఫ్యామిలీ లాగే ఉంటుంది. అందరూ ఇక్కడ స్టాఫ్ కానీ అందరూ. నాకు 2004లో మ్యారేజ్ అయింది. అప్పుడు చదువుకుంటూ ఉండేదాన్ని. డిగ్రీ సెకండ్ ఇయర్ చాలా ఎర్లీగా అయిపోయింది. నాకు పిల్లల మీద అంత ఇంట్రెస్ట్ లేదు ఎర్లీ మ్యారేజ్ అయినప్పుడు. నేను కోచింగ్ తీసుకునేప్పుడు ఒకసారి 2006లో అనుకుంటాను మిస్‌క్యారీ అయింది. అప్పుడు మా సార్ వాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ బాగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మా సార్ వచ్చి మా మమ్మీ వాళ్ళ ఓన్ బ్రదర్, మేనరికం అంటారు కదా అండి. అందరూ చాలా డిసప్పాయింట్ అయ్యారు ఇలా అయినందువల్ల ఏమో అనేసి. మా పిన్ని వచ్చేసి ఇక్కడ మా రిలేటివ్సే. వాళ్ళ బాబు మేడం దగ్గరే డెలివరీ అయింది. అందరూ అబోర్షన్ చేయాలనుకున్న వాళ్ళని మేడం లేదు బేబీ బాగుంది నేను డెలివరీ చేస్తానని చెప్పి ఇక్కడే ఉంచుకొని ఇలా కేర్ తీసుకున్నారు. ఆండాల్ మేడం అయితే నీకు కరెక్ట్గా ఉంటుంది, నమ్మకంగా వెళ్ళు అని చెప్పినప్పుడు మేము డిసెంబర్లో వచ్చాం. 2009 డిసెంబర్లో వచ్చాము. అప్పుడు మేడం చెప్పింది ఒకటే, పాజిటివ్ థింకింగ్, ఎప్పుడు కూడా పాజిటివ్. నాకు ఇస్నోఫిల్స్ ఉన్నాయి లైట్గా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. అది కూడా కంట్రోల్ అయిపోయింది. నాకు సిరం ప్రొజెస్టరాన్ హార్మోన్ కొంచెం ఎక్కువ ఉండింది. మేడం ఏం చెప్పారో అవన్నీ నేను అన్నీ నోట్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి చెప్పేశాను. నేనైతే అప్పుడు చదువుకుంటూనే ఉండేదాన్ని. ఇది ప్రాసెస్, ఇక్కడ ఇలా చేయాలి అంటే మా అమ్మమ్మ చాలా హెల్ప్ చేసింది. అమ్మ కానీ మేడం ఏం చెప్పారో అది యాజ్ టీజ్గా ఫాలో అయ్యాను. 1 or 2 times డేట్ వచ్చింది. మార్చ్ అంతా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. చాలా హ్యాపీ అనమాట. మంచి బేబీయే ఇస్తారు నాకు మేడం, కాన్ఫిడెన్స్గా నాకు మంచి క్వాలిటీస్ ఉండే బేబీ ఇస్తారు. ఇంకా బుక్స్ చదవండి, రిలాక్సివ్గా ఉండండి, మీకు ఫస్ట్ మిస్‌క్యారేజ్ అయింది కాబట్టి ఎప్పుడు ఒక 5 months కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోండి అని చెప్పారు. ఆ 5 months ఎలా జరిగిందో కూడా నాకు తెలీదు. చాలా ఎక్కువ కేరింగ్ అనమాట. అంటే లేట్గా వచ్చింది, ఇవన్నీ బయట నెగిటివ్ వర్డ్స్ ఏమి వినొద్దు, పాజిటివ్ థింకింగ్ ఉండండి, అవన్నీ చెప్పారు. నేను చదివిన ఒకే ఒక బుక్ మా బాబు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు, వాల్మీకి రామాయణం. మా బాబు అసలు ఎంత సాఫ్ట్ ఉంటాడంటే, ఎంత అడ్జస్టబుల్. ప్రతి విషయాన్ని నేను చెప్తున్నాను. నెయిల్స్ కట్ చేసుకోవాలి, మదర్ ఫీడింగే. తెలియకుండా ఎంతమందో పిల్లల్ని కంటుంటారు. నాకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, మా బాబు 99% అడ్జస్టబుల్. మమ్మీ డాడీ ఏం చెప్తే అది విని ఆలోచిస్తాడు. తర్వాత వాడు వెంటనే డెసిషన్ ఏముండదు. చాలా సుగుణాభిరాముడు అంటాడు కదా, యాజ్ టీజ్. డిఫరెన్స్ ఏంది అంటే, నా కూతురికి నా కొడుకే డిఫరెన్స్ ఉంది. మా పాప అప్పుడు నేను అమ్మాయిలకి సొసైటీలో సెక్యూరిటీ లేదు, నాకు అమ్మాయే కావాలి. సెకండ్ టైం డెలివరీ అంటే నాకు పాపే కావాలి. అది ఎప్పుడు నేను రావాలి, ఇంకా ఆ అబ్బాయికి 3 years అయిపోయింది. నెక్స్ట్ టైం కూడా ట్రీట్మెంట్కి వెళ్దాము అనుకునేటప్పటికి నేను కన్సీవ్ అయిపోయాను. ఏంటంటే పాజిటివ్ థింకింగ్. మళ్ళీ మధ్యలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మానేశానండి, టు బీ ఫ్రాంక్. బేబీ కేరింగ్ అదంతా ఉండేటప్పటికి నేను చేసిన ఒకే ఒక పని, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, పాజిటివ్ థింకింగ్, బుక్స్ చదవడం. సెకండ్ టైం నాకు కావాల్సిన క్వాలిటీస్ ఏంటి? పాప కావాలి, రఫ్ అండ్ టఫ్గా ఉండాలి, డేర్ అండ్ డాషింగ్ ఉండాలి, అన్నీ ఉండాలి, మొండిగా ఉండాలి, అన్నీ. కానీ మనం మంచిగా చెప్తే వినాలి. సేమ్ క్వాలిటీస్ ఏదైతే అనుకున్నానో యాజ్ ఇట్ ఈస్ జెరాక్స్ నా కూతురు. కలర్ఫుల్గా ఉండాలి, నేను కొంచెం కలర్ తక్కువ, కొంచెం కలర్ఫుల్గా ఉండాలి. అమ్మాయి కదా, నేను అనుకునేది కలర్గా ఉండాలి. అన్ని క్వాలిటీస్ ఉన్నాయి నా కూతురికి. ఏదైనా నేను రఫ్గా చెప్పాను అనుకోండి, నా మొహాన్ని వేసేస్తుంది. తల్లి అలా కాదు, నువ్వు నా మమ్మీ కదా, అది ఇది అని చెప్తే వింటుంది. చాలా మనం ఏదైతే కోరుకుంటామో అలాంటి బేబీని మనం కనగలం అనే దానికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్. నాకు లేట్గా బేబీస్ ఫామ్ అయ్యారని ఎవరికి తెలియదు. ఎప్పుడు మ్యారేజ్ అయిందంటే లాస్ట్ ఇయరే నాకు మ్యారేజ్ అయిందని చెప్తాను. ఇప్పటికీ అదే అలవాటు నాకు. ఎందుకు, ఎవరైనా చూసారనుకోండి, అయ్యో ఇంకా పిల్లలు లేరా, ఆ వర్డ్ నాకు చాలా ఇరిటేషన్. మనకి పిల్లలు ఉండాలి అనుకున్నప్పుడు ఉంటారు, వాళ్ళ సింపతి మనకి అవసరం లేదు. నాకు లాస్ట్ ఇయరే మ్యారేజ్ అయింది, ఇప్పటికి కూడా నాకు అదే అలవాటు. ఇంకా నేను బేబీ పుట్టిన పొట్టలో ఉన్నప్పుడు మేడం చెప్పుకునేవాళ్ళు, ఫుడ్ అంతా బేబీకి వెళ్ళాలి తినే. అదే నాకు డెలివరీ తర్వాత కూడా అదే అలవాటు అయిపోయింది. మేము చెప్పుకొని నీ కోసం తింటున్నాను, ప్రతిదీ తినాలి. మా పిల్లలు ఇద్దరు కూడా మారం చేయరు, అది తినను ఇది తినను అని. మోస్ట్లీ అన్నీ తింటారు. నేను ఏమైతే ఇష్టంగా తినేదాన్నో, ఒకసారి దేవుడికి అలా అనుకునేది. మా బాబుకు ఉంది అలవాటు, బాబుకి లేదు. ఎక్కువ అనుకోలేదు. ఫస్ట్ బేబీకి అనుకునేదాన్ని ప్రతిసారి ఇలా అనుకొని నా బేబీకి వెళ్ళాలి. మా బాబుకి కూడా అదే అలవాటు ఉంది. ఫస్ట్ ముద్ద వాడు గమనిస్తాడు, ప్రతి చిన్న విషయాన్ని పిన్ పాయింట్ గమనిస్తాడు నా కొడుకు.
మా పాప అంత లేదు. అంత గమనించదు. అంత- అయితే యాక్టివ్గా ఉంటుంది, బాబు కంటే యాక్టివ్ ఉంటుంది. గొడవలు వేసుకోవడంలో కానీ అలాగనే. అందరిని కలుపుకోబోతుంది. ఆ గొంతులో ఉండే వాళ్ళందరూ మాతో మాట్లాడని వాళ్ళు కూడా ఈయనకి బాగా ఫ్రెండ్స్ అయిపోయి friends ఉంటారు. అయిపోతారు. బాగా ఆహా. చాలా యాక్టివ్గా ఉంటుంది. బాబు చాలా సాఫ్ట్గా ఉంటాడు. అది మాత్రం నేను చాలా గమనించాను. మీరు ఫ్యూచర్లో ఎలాంటి బేబీని ప్రతి చిన్న విషయం మీరు చెప్పుకోవచ్చు. నెయిల్స్ కట్ చేసుకోండి, నీట్గా ఉండండి, హ్యాండ్ వాష్, ప్రతి చిన్న విషయం మనం పొట్లోనే వాళ్ళకి చెప్పామంటే కనుక తర్వాత మనం ఏం చెప్పబడలేదు. ఇప్పుడు ఈ నెయిల్స్ కటింగ్ అంతా వాళ్ళే వాళ్ళే ఎవ్రీ సండే వాళ్ళు వచ్చేసి వాళ్ళు మమ్మీ అని నేను ఒకవేళ రిమైండ్ Guide లేకుండా చేస్తే వాళ్ళు గుర్తు వాళ్ళే చేస్తారు నాకు చేసేస్తారు. కావాల్సిన క్వాలిటీస్. మాకు తెలిసిన వాళ్ళందరినీ ఎవరైనా డెలివరీ చేస్తారు. నేను మ్యారేజ్ అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత వెళ్తాను కదండి ఎవరైనా చూడడానికి, ఎవరైనా డెలివరీ చేస్తారండి. కానీ డెలివరీ చేసిన తర్వాత మదర్ని బేబీని ఎవరు కేర్ తీసుకుంటారంటే ఆండాల్ హాస్పిటల్లోనే కేర్ తీసుకుంటారు. ఎక్కడ కూడా ఇంత కేర్ నేను ఎప్పుడు పక్కన ఏ హాస్పిటల్కి వచ్చినా ఒకసారి అలా చూసుకొని వెళ్తుంటాను. ఆ సిస్టర్స్ వాళ్ళంతా బాగా నాకు, శ్రీదేవి మేడం కానీ, నాకు డెలివరీ టైంలో కూడా 3 days ముందు ఇక్కడ వచ్చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 4 అప్పుడు ఫోన్ చేశాను, ఇట్లా కొంచెం ప్రాబ్లమ్గా ఉందంటే, నీకు ఏం కాదు 6-7 hours టైం ఉంటుంది, హాస్పిటల్కి వచ్చేసి మేము ఉన్నాం చూసుకుంటాము అని చెప్పేసి చూసుకున్నారు. చాలా అసలు సొంత వాళ్ళు ఎలా కేర్ తీసుకుంటారో అంతకు మించి కేర్ తీసుకుంటారు. అది నాకు చాలా చాలా అది నచ్చిన ఒక విషయం అడగండి. ఎందుకంటే మేము ఏమనుకుంటామంటే డెలివరీ అనేది, ప్రెగ్నెన్సీ అనేది మనకు మళ్ళీ మళ్ళీ రాదు, ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. కానీ ఆ టైంలో వాళ్ళని, ఆ తల్లి ఎంత సంతోషంగా ఉందో, ఎంత కాన్ఫిడెంట్గా ఉందో, తర్వాత వాళ్ళ లైఫ్లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది అని. సో దీన్ని చూసినప్పుడు ఇప్పుడు నేను అనుకోవచ్చు, కానీ మా స్టాఫ్ అందరూ కూడా అట్లనే ఇట్లా ఉండాలి. ఎందుకంటే ప్రతి తల్లి కూడా సంతోషంగా ఉండాలి ఆ టైంలో. అంటే నన్ను బాగా పట్టించుకుంటున్నారు, నన్ను బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు మేము చేయడం పెద్ద విషయం కాదు, కానీ పక్కన ఉండే వాళ్ళందరినీ కూడా అట్లా మోల్డ్ చేసి వాళ్ళు కూడా అది ఒక చేయడం అనేది, ఇప్పుడు మనం అనుకుంటే స్టాఫ్ని మలుచుకోవడం, వాళ్ళు ఇష్టపూర్వకంగా చేయడం అనేది కష్టం. డిఫరెన్స్ ఎక్కడైనా కూడా చాలా కష్టం మనుషులను మార్చడం. అందుకని దానికి వాళ్ళకి విడిగా ట్రైనింగ్ కానీ అవన్నీ ఇచ్చి వాళ్ళని మోల్డ్ చేసి, ఎందుకంటే కొన్ని బుక్స్ చదివినప్పుడు వస్తుంది ఏంటంటే, ఒక సమాజాన్ని మార్చాలంటే తల్లిని డెలివరీ అయ్యే విధానంని మార్చడంలోనే స్టార్ట్ అవుతుంది అని. సో ఇప్పుడు మనం ఒక చిన్న ప్రయత్నం అయినా కూడా ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు సంతోషంగా, ఆ తల్లిలు బిడ్డలు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాయి. ఇప్పుడు మన వైపు చేసే మన ఒక ప్రయత్నం అనేది ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది. వెంటనే దీని యొక్క ఎఫెక్ట్ తెలియదు. అవును. కానీ ఇప్పుడు నువ్వు చెప్పినప్పుడు అది చాలా కరెక్ట్ అనేది అనిపిస్తుంది. ఫీడింగ్ చాలా విషయంలో సంతోషంగా. కూడా మేడం మీరు అవును. చాలా సార్లు చెప్పారు మదర్ ఫీడింగ్ బెస్ట్ ఫీడింగ్ అవును, అని. feeding. మా బాబుకి చెప్పేదాన్ని, నీకు ఏ ఫుడ్ అవసరం లేదు, నేను బాగా స్ట్రాంగ్ ఉన్నాను. నేను అప్పుడు చెప్పున్నాను కదా, ఇంకా 6 months కంప్లీట్ గా మదర్ Feeding, mother ఫీడింగ్. feeding. తర్వాత మామూలు పాలు Diet. ఇచ్చినా గానీ తాగేవాడు. కానీ Okay, 6 months okay. ఏదైతే చెప్పున్నానో బాగా ఫాలో అయ్యాను. ఓకే ఓకే. అంతా గైడెన్స్ అంతా మీ వల్లే మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం. థ్యాంక్ Thank యూ. you.